ఇంట్లో 4 పిల్లగాండ్లు ఉన్నారు. ఓ డజన్ అట్టి పండ్లు తెచ్చిండు నాయన. ఎట్లా వంచాలే? మనిషికి 3 వంచిండనుకో ఏ లొల్లు ఉండదు. అదే ఒకళ్ళకి 5 ఇచ్చి, ఒకళ్ళకి 4 ఇచ్చి, ఇంకోళ్ళకు 2 ఇచ్చి, ఇంకోళ్ళకు 1 ఇస్తే ఎట్లుంటది? ఇల్లు బీకి పందిరేస్తారు పోరలు. అట్లనే నాయన జాగలున్న సెంటరోళ్ళు సుత పిల్లలొసంటి రాష్ట్రాలకు బడ్జెట్ మిఠాయి కరెక్ట్గా పంచాలే కదా. అట్లా చేయలేదనే గడబడి నడుస్తుంది. సెంట్రల్ బడ్జెట్ లో తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిండ్రు, గాడిద గుడ్డు పంపిండ్రని జంగులేపుతాండ్రు కాంగ్రెస్ పార్టీలు. నిరసనలు, ధర్నాలు, దిష్టి బొమ్మలు కాల్చుడు జోరుగా నడిచింది. మెట్రో రైలుకు, మూసీ నదికి, ప్రాజెక్టులకు, పథకాలకు దేనికి ఇయ్యలేదని గరమైతాండ్రు. మన రాష్ట్రంకెళ్ళి 2 సెంటర్ మంత్రులు, 6 బీజేపీ ఎంపీలు ఉండి ఏం ఫాయిదా? రాజీనామా చేయాల్సిందే అనేది మనోళ్ళ డిమాండ్. అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్న రాష్ట్రాలకు, కమలం ఏలువల్లున్న రాష్ట్రాలకు, దోస్తు పార్టీలు పవర్లున్న రాష్ట్రాలకే పైసలు పోతున్నాయట. మా నిధులు తీసుకెళ్లి వేరే వాళ్ళకి మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, మీకు సపోర్ట్ చేసేటటువంటి రాష్ట్రాలకి, రేపు రాబోయే ఎన్నికల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకి దారాదత్తం చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. రూపాయలు కనీసం 40% కూడా మళ్ళీ తెలంగాణ మీద పెట్టట్లేదు. చేళ్లంతా జూటా దేశంలో అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే తెలంగాణకి ఇచ్చిండ్రు. మనకు కావాల్సినవి రావాల్సినవి బాగానే వచ్చినాయి అనేది బీజేపీ లీడర్ల మాట. ట్రిపుల్ రీజనల్ రింగ్ రోడ్ పూర్తిగా కేంద్రం యొక్క నిధులతోనే, ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ మొత్తం యాదాద్రి వరకు కూడా, బీబీనగర్లో ఎయిమ్స్, సనత్ నగర్లో ఈఎస్ఐ, పోచంపల్లి, జనగాం, సిద్దిపేట వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్లుగా. ఈ బడ్జెట్ లో ఏమిచ్చిరో చెప్పమంటే 10 ఏళ్లలో ఏమొచ్చినాయో చెప్పబట్టే సారు. కాంగ్రెస్ వాళ్ళు ఈడికే ఊకోరట, పార్లమెంట్ లగిన బరాబర్ ప్రశ్నిస్తారట మా తెలంగాణకి ఎందుకు ఇయ్యలేదని. చూడాలి మరి ఆడెట్లుంటదో.